చట్టం శిక్షించేంత అవకాశం లేదు అంటే చాలా బాధాకరం అండి. ఎందుకంటే కాదు రాజేష్ గారు, ఇప్పుడు రామకృష్ణ గారు అన్నదానికి ఒక వ్యాలిడ్ ఇది ఉంది. ఒక ఇది ఏంటంటే, ఇట్లా ఇండివిజువల్స్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేసిన వాళ్ళని పోలీసులు వచ్చి హైదరాబాద్ వచ్చో బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పిన రీజనే 19(1) సెక్షన్ 19లో భాగంగా అది వైలేట్ చేసినట్టు కనిపించట్లే మ్యాజిస్ట్రేట్ గారికి. వారు రిమాండ్ ఇవ్వట్లేదు. నిన్న ఇప్పుడు అతను ఇవ్వలేదు కదా, జోసెఫ్ రావణ్ గారిది ఇవ్వలేదు కదా, ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. సో యాక్చువల్గా ఇక్కడ ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మహాభారతం అంతా జరిగింది ద్రౌపది దేవి వస్త్రాపహరణం గురించే. ఆ తప్పు చేసిన దుర్యోధనుడిని 18 లక్షల మందిని శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు పైకి పంపేశారు ఆ తప్పుకే. కానీ అదే దుర్యోధనుడిని కనుక ఇప్పుడు మన కోర్టులో ప్రవేశపెడితే జస్ట్ దుర్యోధనుడిని. బాగుంది, మంచి పాయింట్ ఇది, కరెక్టే. రావణాసురుడిని కూడా బాబు నువ్వు ఇలా చేసావని, శ్రీరామచంద్రుడు అయితే మొత్తం లంకనే మొత్తం తునతునకలు చేసాడండి, అది తప్పు చేశాడని. కాకపోతే రావణాసురుడిని ప్రవేశపెడితే జస్ట్ కిడ్నాప్ కేసులో 14 రోజులు రిమాండ్ చేసి బయటకు వదిలేస్తారండి. యాక్చువల్ గా లేదంటే రాముడు లంకలకి అడుగు పెట్టలేదు. రాముడు ఎప్పుడూ లంకను టచ్ చేయలే. అదే నేనేమంటానంటే అండి, మనం దేవుడు టచ్ చేయలేదు. మాట్లాడితే పర్సనల్ గా ఏ మనిషినైనా అబ్యూజ్ చేసినా అవమానించిన, అందున స్త్రీల విషయంలో మాట్లాడితే దేవుళ్లే ఆ స్థాయిలో శిక్షలు విధించారు సార్. ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల కోసం ఏదో చేద్దామనే ఉద్దేశంతో వచ్చిన శకరం లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈవేళ అలాంటి చిన్న మాటలు, చీప్ మాటలు పడాల్సిన అవసరం. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద అలాంటి మాటలు పడుతున్నప్పుడు ఆ మాట్లాడే వ్యక్తులు ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి నవ్వుకుంటూ మమ్మల్ని ఏం చేశారు, మేము మళ్ళీ మిమ్మల్ని తిడతాము అంటే, చట్టాలు కనుక పటిష్టం అవ్వకపోతే వెంకటకృష్ణ గారు నేను చెప్తున్నాను, ఈ రోజున అక్కడ ఆల్రెడీ తిరుగుబాటు మొదలైందండి. ఏంటి ఇన్ని మాటలు మాట్లాడినా చట్టం శిక్షించలేదేట అన్నప్పుడు ప్రజలు చట్టం చేతిలో తీసుకునే ఒక భయానకమైన వాతావరణం రాష్ట్రంలో వచ్చేస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా చట్టాలని బలంగానే ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే కొత్త చట్టాలని మోడీ గారితో మాట్లాడైనా సరే చేయకపోతే ఈ వైసీపీ బలం ఏంటి సార్? సోషల్ మీడియా, అందులో అబద్ధాలు, పర్సనల్ అటాక్, అబ్యూజ్. ఇప్పుడు కాదు రాజేష్, ఒక మాట చెప్పండి. ఆ మధ్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో పార్టీ ప్రసంగంలో అనుకుంటా నాకు సోషల్ మీడియా సైన్యం తయారు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు, ఓపెన్గానే బహిరంగంగానే వాళ్ళ సభలో. ఇప్పుడు సోషల్ మీడియా, మీరు ఇందాకేమో ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళందరూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్స్ అని మీరు చెప్తున్నారు. అంటే సోషల్ మీడియా పేరుతో ఒక యాంటీ సోషల్ ఆర్మీని తయారు చేస్తున్నారా వీళ్ళు? 18 లక్షల మంది నట్టు సార్, 18 లక్షల మంది సోషల్ మీడియా సైన్యం ఉంది మాకని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారండి. సో వీళ్ళంతా ఆయా రకాల ముసుగులు వేసుకుని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అలా, మీకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ కోనసీమ అల్లర్లు చేశారు సార్. అక్కడ కూడా వాళ్ళే దెబ్బలాడుకుని అది కులాలకు అంటించాలని ట్రై చేశారు. ఎవరో ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోతే మతానికి అంటించడానికి వేరే ప్రయత్నం వైసీపీ వాళ్ళే ముసుగులు వేసుకుని చేశారు. ఇలా వాళ్ళు ప్రతి దాంట్లో ప్రయత్నిస్తున్నారు సార్. వీళ్ళని చట్టపరంగా కనుక కంట్రోల్ చేయకపోతే, తప్పు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తుందనే భయం లేకపోతే అరాచకవాదం పెరిగిపోతుంది సార్ ఈ రాష్ట్రంలోని. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో అది లా ఎంతవరకు ఉందనేది కాకుండా ఆయన బాధను మనం లాజిక్ ఎంతవరకు ఉందనేది ఆలోచించాలి. లాజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన ఇంట్లో ఉన్న మహిళల కోసం, మహిళల భద్రత కోసం కూడా ఆయన ఆలోచించినందుకు ఆయన మనం అప్రిషియేట్ చేయాలి సార్. రైట్, ఒక్క నిమిషం రాజేష్. రామకృష్ణ గారు, ఇక్కడ సోషల్ మీడియాలో అది ఫేస్బుక్ అయినా, లేకపోతే ఎక్స్ అయినా, లేకపోతే ఇన్స్టా అయినా, లేకపోతే ఇంకేవో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక అకౌంట్ ఓపెన్ చేసి పోస్టులు పెడుతున్నాడు అనుకున్నప్పుడు అతని అకౌంట్ని ఆధార్కి సింక్ చేయడము, ఆధార్ ఉంటేనే అతనికి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక అకౌంట్ ఇచ్చేలాగా, అలాగే ఆ వ్యక్తి అతని ఫోటోనే పెట్టాలి, అంటే అతని నేమే పెట్టుకోవాలి. ఇటువంటి రూల్స్ పెడితే కొంతవరకు కంట్రోల్ అవ్వదా సార్? అటువంటి రూలింగ్ ఆల్రెడీ ఉంది సార్, ఆల్రెడీ ఉంది కానీ మెయింటైన్ అవ్వట్లేదు. ఎందుకంటే చట్టంలో ఆల్రెడీ ఉంది. మనము ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఒకరి నకిలీ ప్రొఫైల్ సృష్టించి దానిపై మార్చబడిన ఫోటోల వంటి అభ్యంతరకరమైన విషయాలను ప్రచురించడం,